మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు నేరేడు పండ్లు తిని గింజలు పారేస్తున్నారా? అయితే అసలు నిజం తెలిస్తే ఇకపై మీరు నేరేడు గింజలను అస్సలు పారేయరు. వాటి లాభాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను తినటం చాలా మంచిది. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని, అనారోగ్యాల నివారిణి. నేరేడు మనకు శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. నేరేడు పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. అలాంటి నేరేడు పండును అందరూ ఎంతో ఇష్టంగా తిని విత్తనాలు పారేస్తారు. కానీ ఈ విషయం తెలిస్తే ఈ రోజు నుండి అలా మీరు చేయరు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీజనల్గా లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నేరేడు పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనలో చాలామంది నేరేడు పండు గుజ్జును తీసేసి లోపల ఉండే గింజలను పడేస్తుంటారు. అయితే ఈ నేరేడు పండు గింజ వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. నేరేడు గింజలతో కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక నుండి మీరు పొరపాటును కూడా చెత్తలో ఈ గింజలు పడేయరు. ఇంతకీ నేరేడు గింజలతో మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో, వాటిని ఎలా తీసుకుంటే మనకు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నేరేడు గింజల్లో గ్లైకోసైడ్, జాంబోలిన్, గాలికామ్లం ఉంటాయి. ఎవరైతే హై బీపీతో బాధపడుతున్నారో అలాంటి వారికి నేరేడు గింజలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. నేరేడు గింజలను పొడిలా చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిల్లో ఉండే ఎల్లాజిక్ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇక చాలా మంది పిల్లలు, అంటే కొంచెం వయసు వచ్చినా సరే వాళ్ళు రాత్రి సమయంలో మంచంలో యూరిన్ పోస్తారు. ఆ అలవాటు ఎలా పోతుందని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అలాంటి సందర్భంలో ఒక అర స్పూన్ ఎండిన నేరేడు గింజల చూర్ణం తీసుకొని గ్లాస్ వాటర్లో కలిపి తాగించాలి. ఇలా చేస్తే మంచంలో యూరిన్ పోయటం సమస్య పోతుంది. నేరేడు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గటంలో కూడా ఉపయోగపడుతుంది. నేరేడు గింజలను పొడిగా చేసి నేరుగా నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు, లేదా ఆహారంపై చల్లి తినొచ్చు. నేరేడు గింజల చూర్ణాన్ని ఎలా తయారు చేయాలంటే, నేరేడు గింజలను సుమారు 2 కేజీలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండాక గింజపై పొట్టు తీసివేసి మళ్ళీ 1 వారం రోజులు ఎండలో ఎండబెట్టాలి. గ్రీన్ కలర్లో ఉన్న గింజలు ఎండాక నల్లగా గట్టిగా మారతాయి. ఇక ఈ ఎండిన గింజలను దంచి లేదా మిక్సీ వేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 1 గాజు గ్లాసులో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ నేరేడు గింజల చూర్ణంతో శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే జాంబోలైన్, జాంబోసైన్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అల్సర్ మరియు వాపులు వంటి సమస్యతో బాధపడే వారికి నేరేడు గింజల పొడి మంచి ఔషధమని చెప్పవచ్చు. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నేరేడు గింజలు రోగనిరోధక శక్తిని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ మరియు ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. నేరేడు గింజల పొడిని వాడటం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు నేరేడు గింజల చూర్ణాన్ని ఇలా వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. ఉదయం లేవగానే 3 గ్రాముల నేరేడు గింజల చూర్ణం, అంటే అర స్పూన్ చూర్ణం గ్లాస్ నీటిలో కలుపుకొని పరగడుపున తాగాలి. ఇలా తాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. షుగర్ వ్యాధి తగ్గటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతి డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. ఈ నేరేడు గింజల చూర్ణం ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అమ్ముతారు. అలా కొనటం కన్నా మేము చెప్పిన విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి నేరేడు గింజల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.